ఏవండోయ్, ఆషాఢమాసం వచ్చేసిందండి. ఇక ఆడవాళ్ళందరికీ పండగే పండగ. అదేనండి బాబు, గోరింటాకు పండుగ. ఎవరి చేతులు చూసినా ఎర్రగా పండి చక్కగా కళ్ళకి కనువిందు చేస్తూ ఉంటాయండి. మరి ఇంత అందమైన గోరింటాకుని అసలు ఎందుకు పెట్టుకుంటారు? ఈ గోరింటాకు కథా కమామేస్ ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా పెట్టుకుంటారండి గోరింటాకు? అందుకే దీని కథని మీకు ఈ రోజు నేను చెప్పేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఈ గోరింటాకు అసలు పేరు గౌరింటాకు అండి. అంటే గౌరీ ఇంటి ఆకు అనమాట. అంటే గౌరీదేవి ఇంటి ఆకు అని అర్థం అండి. అదే కాలక్రమేణా గోరింటాకుగా మారిందన్నమాట. అయితే గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతోటి ఒక వనంలో ఆడుకుంటూ ఉందంటండి. ఆ సమయంలో ఆవిడ రజస్వల అవుతుందన్నమాట. ఓ రక్తపు చుక్క నేల మీద పడేసరికి ఆ రక్తపు చుక్క ఒక మొక్కగా మొలకెత్తిందంటండి. మరి ఈ వింతని పర్వతరాజుకి చెప్పడానికి చెలికత్తులందరూ పరుగు పరుగున వెళ్ళారంటండి. ఈలోగా ఆ మొక్క చాలా పెద్దగా పెరిగి కొమ్మలు రెమ్మలతోటి విస్తారంగా అయిపోయిందంటండి. ఈ లోపల ఈ గౌరీదేవి, ఈ పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి ఉంది కదండి, ఆవిడ ఏం చేసింది, ఆ ఆకుల్ని కోసి చేతితోటి నలిపిందంటండి. వెంటనే ఆవిడ చెయ్యి అంతా కూడా ఎర్రగా పండిపోయిందంట. దాంతో పర్వతరాజుకి చాలా కోపం వచ్చిందంటండి. అయ్యో, నా బిడ్డ చెయ్యి అంతా కందిపోయింది అని అనుకున్నాడంట. కానీ వెంటనే పార్వతీదేవి, లేదు లేదు, ఈ చెట్టు వల్ల నాకే బాధ లేదు, పైగా ఈ ఎర్రదనం నా చేతికి చాలా అందంగా ఉంది, అలంకారంగా ఉంది, ఈ ఆకు నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పిందంటండి. దాంతో పర్వతరాజు ఆ గోరింటాక్కి ఒక వరం ఇచ్చారంట. నువ్వు గౌరింటాకు పేరుతో పిలువబడతావు. మరి ఇక మీదట ఈ గోరింటాకు అనేది స్త్రీ సౌభాగ్య చిహ్నంగా మారుతుంది, మానవ లోకంలో ఈ మొక్క ప్రసిద్ధమవుతుంది అని వరం ఇచ్చారంటండి. అంతేకాకుండా మరి రజస్వల సమయంలో ఈ మొక్క పుట్టింది కాబట్టి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి గర్భాశయ దోషాలన్నిటినీ కూడా ఈ మొక్క తొలగిస్తుంది. ఇంకా శరీరంలో అతి ఉష్ణం గనక ఉంటే గనక ఆ వేడిని తగ్గించి ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా చాలా అందాన్ని ఇస్తుంది, అలంకార వస్తువుగా కూడా ఆడవాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు అని చెప్పి ఆ గోరింటాకు మొక్కకి పర్వతరాజు వరవిచ్చాడంటండి. ఆ విధంగా ఆ రోజు నుంచి గౌరీదేవి చెలికత్తెలు అందరూ కూడా ఆకులను కోసుకుని రుబ్బుకుని చక్కగా కాళ్ళకి చేతులకి పెట్టుకోవడం మొదలుపెట్టారంటండి. అలాంటప్పుడు కుంకుమకి ఒక సందేహం కలిగిందంట. మరి ఇంత ఎర్రగా పండుతుంది గోరింటాకు, దీన్ని ముఖాన్ని పెట్టుకుంటే గనక ముఖాన్ని కూడా పండుతుంది కదా, ఇక మీదట నాకు విలువ లేదేమో, నన్ను ఎవరు ధరించరేమో అని బాధపడడం మొదలుపెట్టిందంటండి. అప్పుడు పర్వతరాజు, లేదు లేదు, నీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు, గోరింటాకు ఎక్కడ పెట్టుకున్నా పండుతుంది కానీ నుదుటున పెట్టుకుంటే మాత్రం పండదు అని చెప్పారంటండి. ఆ విధంగా మనం గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే పండుతుంది కానీ నుదుటి మీద పెట్టుకుంటే అస్సలు పండదండి. పోతే మరి ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలండి. ఆషాఢ మాసం అనే కాదు, నెలకు ఒకసారి గోరింటాకు పెట్టుకుంటే ఆడవాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి. శరీరంలో వేడి ఏమన్నా ఉంటే తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి అన్న నిబంధన పెట్టారు అంటే, మనకి నిన్న మొన్నటి దాకా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి కదండి, ఆ ఎండల వల్ల సహజంగానే మనకు తెలియకుండానే శరీరంలో అతి వేడి ఉంటుందండి. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వేడి అంతా కూడా తగ్గిపోతుందన్నమాట. ఇంకా అరిచేతి మధ్యలో మరి స్త్రీల గర్భాశయానికి రక్తం చేరవేసేటటువంటి ప్రధానమైన నాడులు ఉంటాయండి. కాబట్టి ఆ నాడుల ద్వారా ఆ గోరింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు లోపలికి వెళ్ళి శరీరంలోనికి వెళ్ళి మన శరీరంలో ఉండేటటువంటి ఆ అతివేడిని తగ్గించి మరి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా మనసుకి ప్రశాంతతని ఇస్తుందండి గోరింటాకు.
ఆడవాళ్ళు మరి డెలివరీ అయిన తర్వాత పూర్వకాలంలో గోరింటాకును ముద్దగా నూరి ఆ బాలింతల చేత మింగించేవారండి. అలా మింగించడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రసవం వల్ల ఏర్పడినటువంటి గర్భాశయానికి సంబంధించినటువంటి బాధలు, అనేక ఇబ్బందులు కూడా తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారన్నమాట. ఇంకా ఆషాఢ మాసంలో విపరీతంగా వర్షాలు కురుస్తాయండి. ఇప్పుడంటే మనం ఎక్కువగా ఇబ్బందులు పడటం లేదు, కానీ వర్షాల వల్ల ఒకప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్ళల్లోనే నానుతూ ఉండేవారండి. గిన్నెలు తోముతూనో బట్టలు ఉతుకుతూనో ఎక్కువగా నీళ్ళల్లో నానుతూ ఉండేవారనమాట. ఆ విధంగా చేయడం వల్ల కాళ్ళు చేతులు కూడా ఒరిసిపోయి మరి పుండ్లు పడిపోయేవండి. కాబట్టి మరి ఈ ఆషాఢ మాసంలో కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మరి కాళ్ళు పగలడం, పుండ్లు పడడం, ఇలాంటి బాధలన్నీ కూడా లేకుండా కాళ్ళు చేతులు రెండు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. అందుకే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి అని ఒక నిబంధన ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎవరి అరిచెయ్యి అయితే ఎర్రగా పండుతుందో వాళ్ళకి మంచి మొగుడొస్తాడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. మరి దాని ఆ, విషయం ఏంటంటే, ఆడవాళ్ళకి హార్మోన్స్ గనక చక్కగా పనిచేస్తూ ఉంటే గనక అలాంటి ఆడవాళ్ళు అందంగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారండి. మరి చెయ్యి గనక ఎర్రగా పండితే వాళ్ళ హార్మోన్స్ చక్కగా పనిచేస్తున్నాయి, వాళ్ళకి ఆరోగ్యం బాగుంది అని అర్థం అంటండి. అందుకే ఈ విధమైనటువంటి ఆ, మాటల్ని పెద్దవాళ్ళు అంటూ ఉంటారంటండి. ఇంకా గోరింటాకుని చక్కగా రుబ్బి తలకు పెట్టుకుంటే తలలో ఉండేటటువంటి వేడిని తగ్గించడం మాత్రమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఇంకా మా చిన్నప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలితే ఈ గోరింటాకుని ఆ దెబ్బ తగిలిన చోట పెట్టేవారండి. అలా పెట్టడం వల్ల ఆ గాయం తొందరగా మానిపోయేదన్నమాట. ఎవరికైనా అరికాళ్ళు మంటలుగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఈ గోరింటాకుని అరికాళ్ళల్లో పెట్టుకుంటే ఆ మంటలు తగ్గిపోతాయండి. ఇంకా ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉంటే ఆ కీళ్ళ నొప్పులు ఎక్కడున్నాయో అక్కడ గోరింటాకు పెట్టుకుంటే మరి ఆ కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయండి. ఇంకా ముఖ్యంగా గోళ్ళు పుచ్చిపోకుండా ఈ గోరింటాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడంటే అందరూ కూడా అందం కోసం నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారు, కానీ మా చిన్నప్పుడు పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా నెలకు ఒకసారి తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకునేవారండి. ముఖ్యంగా వేళ్ళకి టోపీలు పెట్టుకునేవారు అనమాట. అలా పెట్టుకోవడం వల్ల గోళ్ళు ఎర్రగా నెయిల్ పాలిష్ వేసుకున్నట్టుగా పండడం మాత్రమే కాకుండా గోళ్ళు పుచ్చిపోకుండా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేదండి. ఇంకా ఈ గోరింటాకు బెరడు విత్తనాలు మరి జ్వరం వచ్చిన వాళ్ళకి ఆయుర్వేద వైద్యులు ఒక మందుగా ఉపయోగిస్తారండి. ఇంకా దీని విత్తనాలని మరి విరోచనాలు తగ్గించడానికి కూడా ఆయుర్వేద వైద్యులు వాడుతూ ఉంటారండి. కాబట్టి ఎవరికైనా శరీరంలో విపరీతమైన వేడి చేసింది అనుకుంటే గోరింటాకు ముద్దల్ని పూర్వం మింగించేవారండి. ఇంకా ఎవరికైనా తలనొప్పి ఉంటే కనుక ఈ గోరింటాకుని కొంచెం తలకి మధ్యలో పెట్టుకుంటే ఆ గోరింటాకులో ఉండేటటువంటి ఔషధ గుణాల వల్ల తలనొప్పి కూడా తగ్గిపోతుందండి. ఇంకా ఎవరికైనా తెల్ల వెంట్రుకలు ఉంటే వారానికి ఒకసారి ఈ గోరింటాకుని పెట్టుకుంటే ముందు ఎర్రగా మారుతాయండి, క్రమక్రమంగా నల్లగా మారుతాయి అన్నమాట. దాంతోపాటు ఈ గోరింటాకుని చిన్న చిన్న ముద్దలుగా చేసి నీడకు ఆరబెట్టుకుని అవి బాగా ఎండిన తర్వాత మరి కొబ్బరి నూనెలో కాసుకుని ఆ నూనె ప్రతిరోజు రాసుకుంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుందండి. ఈ గోరింటాకుని పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి నరాలు మరి శక్తివంతం అవుతాయంటండి. ఇంకా ఎవరికైనా ఆర్థరైటిస్ వల్ల శరీరంలో ఎక్కడైనా మంటలు వస్తుంటే ఆ మంటల్ని తగ్గించేటటువంటి గుణం ఈ గోరింటాకు ఉందండి. ఇంకా ఈ గోరింటాకుని నమలడం వల్ల చిగుళ్ళ వ్యాధి కూడా తగ్గుతుందంటండి. ఎవరికైనా నోటి పూత పూసిందనుకోండి, అలాంటప్పుడు కూడా గోరింటాకు నోట్లో వేసుకుని పుక్కిలించినట్లయితే ఆ నోటి పూత కూడా తగ్గుతుందన్నమాట. ఇంకా కాలేయ వ్యాధులను తగ్గించడానికి కూడా గోరింటాకు ఉపయోగపడుతుందంటండి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా బీపీని కంట్రోల్ చేసేటటువంటి శక్తి గోరింటాకు విత్తనాలకు ఉందండి. ఈ విధంగా మరి గుండెపోట్లు రాకుండా కూడా గోరింటాకు ఉపయోగపడుతుందన్నమాట.
అందుకనే ఆషాఢ మాసం వచ్చిందంటే ఈ నెల వెళ్ళేలోగా తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అని పెద్దవాళ్ళు నిబంధన పెట్టారండి. ఎందుకంటే ఈ కాలంలో వర్షంలో తడవకుండా మనం కాళ్ళు చేతుల్ని దాచిపెట్టుకోలేమండి. కాబట్టి అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు రాకుండా, గోళ్ళు దెబ్బతినకుండా, ఇంకా శరీరంలో వేడి తగ్గే విధంగా ఈ గోరింటాకు ఉపయోగపడుతుందండి మనకి. ముఖ్యంగా ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైనటువంటి కొత్త పెళ్లి కూతుళ్ళు తప్పనిసరిగా పుట్టింటికి వెళ్తారండి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ సౌభాగ్యానికి గుర్తుగా తప్పకుండా మరి గోరింటాకుని కాళ్ళకి చేతులకి పెట్టుకుంటారండి. ఆషాఢ మాసంలోనే కాకుండా అట్ల తద్దినాడు కూడా ఇంకా శుభకార్యాల్లోనూ పెళ్ళిళ్ళల్లోనూ ఫంక్షన్స్లోనూ కూడా గోరింటాకుని తప్పకుండా పెట్టుకుంటారండి. ఎందుకంటే గోరింటాకు అనేది అదృష్టానికి చిహ్నం అండి. ఏ పిల్లలైతే గోరింటాకు ఆడపిల్లలు పెట్టుకుంటారో అలాంటి ఆడపిల్లలకి అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుందండి. ఇంకా శుక్రవారం రోజు కనుక తరచూ గోరింటాకు పెట్టుకుంటే అమ్మాయిలకి తొందరగా పెళ్ళి అవుతుందంటండి. కాబట్టి ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోండి. అలాగని గోరింటాకు అంటే మనకు బయట దొరికేటటువంటి కోన్లు పెట్టుకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదండి. కాబట్టి ఎందుకంటే ఆ కృత్రిమంగా బయట దొరికేటటువంటి ఆ కోన్లో ఎలాంటి రసాయనాలు కలుపుతారో మనకు తెలియదండి. అవి ఆరోగ్యానికి మంచిది కాదనమాట. ఇంకా లేనిపోని అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీ మీ ఇంట్లో కానీ లేదా ఎవరింట్లో అన్నా గోరింటాకు ఉంటే కోసి తెచ్చుకుని చక్కగా రుబ్బుకుని దాన్ని ఇలా కాళ్ళకి చేతులకి పెట్టుకోండి. ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా తప్పనిసరిగా గోరింటాకు పెట్టండి. ఈ గోరింటాకు రుబ్బేటప్పుడు కొంచెం పంచదార వేసుకుని, నిమ్మరసం వేసుకుని, లేదంటే కొంచెం పటిక వేసుకుని రుబ్బినట్లయితే గోరింటాకు చక్కగా ఎర్రగా పండుతుందండి. ఈ విధంగా గోరింటాకుని చేతులకి కాళ్ళకి పెట్టుకుని ఒక 2-3 గంటలు ఉంచుకుని మధ్య మధ్యలో కాస్త నీళ్లు చల్లుతూ ఉంటే తడి ఆరిపోకుండా ఉంటుందండి. ఆ విధంగా ఒక 2-3 గంటలు ఉంచుకుని ఆ గోరింటాకు తీసేయాలండి. తీసేసి ఆ చేతులకి కడగకుండా కొంచెం కొబ్బరి నూనె రాసుకోవాలండి. కొబ్బరి నూనె రాసుకుని మర్నాడు తెల్లవారిన తర్వాత ఆ చేతులు కడుక్కుంటే ఆ గోరింటాకు చాలా ఎర్రగా పండి కనిపించడం మాత్రమే కాకుండా ఇంకా తొందరగా రంగు వెలిసిపోకుండా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా గోరింటాకుని తెచ్చుకుని రుబ్బుకుని పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మరి ఉంటానండి.